కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న నానుణ్ణి అవహోసన పట్టి అక్షర సత్యం చేశాడు మధ్యతరగతి కుటుంబానికి చెందిన బొమ్మరాజ్పేట గ్రామ యువకుడు. మొదటి ప్రయత్నంలోనే ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్లో నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలో ఎంపికయ్యాడు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలోని షెడ్యూల్డ్ క్యాస్ట్ అభివృద్ధి విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా అతను నియమితుడయ్యాడు. వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేట మండల కేంద్రానికి చెందిన ఆళ్లగడ్డ యాదయ్య, ఆళ్లగడ్డ వెంకటమ్మ దంపతుల కుమారుడు ఆళ్లగడ్డ నవీన్ విద్యాభ్యాసం 10వ తరగతి వరకు పరిగిపట్నంలోని ప్రైవేట్ పాఠశాలలో, వెటర్నరీ డిప్లొమా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీఎస్సీ డిగ్రీ కొడంగల్ పట్టణంలో పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్ వెళ్లి పోటీ పరీక్షలకు 2 సంవత్సరాల శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకున్నాడు. ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలు ఉత్తీర్ణత సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నత స్థితికి చేరాలన్న ఆకాంక్ష, నిరంతర సాధనతో పాటు ఆర్థిక స్థితి అంతంత మాత్రమే ఉన్నా తనకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించిన కన్న తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహం, ఆశీస్సుల వలె తన విజయానికి కారణమని నవీన్ తెలిపాడు. క్రమశిక్షణ, పట్టుదలతో ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించొచ్చని పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు అతడు సూచించాడు. గ్రూప్ 3 పరీక్షలు ఉత్తీర్ణుడైన ఆళ్లగడ్డ నవీన్కు గ్రామస్తుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. हमारा ऑफिस में